మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా కావాలని పొట్టి శ్రీరాములు గారు ఎంతో తప్పించి పోరాడి ఆ తర్వాత 51 రోజులు తన శరీరాన్ని సృష్టించుకొని ఆ రోజు ఆంధ్ర రాష్ట్రము మనకు ఏర్పడింది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారిని మనము స్మరించుకోవడము ఎంతైనా మనకు ఆనందకరం. ఆర్యవైశ్యులుగా చాలా సంతోషిస్తున్నాము. మా యొక్క ఆర్యవైశ్యుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాన్ని అవతరణకు కారణమైనందుకు అట్ ద సేమ్ టైం అదే సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆంధ్రులు ఏ కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గర్వించదగిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. వాళ్ళ కుమారుడు ఏకైక కుమారుడు మరణించడంతో 15 రోజులకు వాళ్ళ భార్య చనిపోయింది. 23 సంవత్సరాలకంతా ఆయన చాలా మనోవ్యధికి గురయ్యి దిక్కుతోచని పరిస్థితుల్లో బిడ్డ అంతా పోతే తన ఆస్తిపాస్తులు తన అన్నదమ్ములకి తల్లి పేరిట కొంచెం రాసి పూర్తిగా గాంధీ వెంట వెళ్ళిపోవాలని మహాత్మా గాంధీతో స్వాతంత్ర సమరయోధుల్లో ఒకరుగా ఉండి ఆయన పాత్ర విశేషంగా కృషి చేసినాడు. దాని తర్వాత ఇతనికి ముందు ఒకతను అమర నిరాహార దగ్గర కూర్చుంటే అప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారి గవర్నర్ జనరల్ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నేను మద్రాసుని విడగొట్టను అనే ఉద్దేశం పెట్టి ఆయన్ని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ జనరల్ చేసిందే కారణం. ఇదేమీ లేదు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, నేను అణచివేస్తాను, అమరజీవో ఏమి పొట్టి శ్రీరాములు గారిది ఏం భయపడక్కర్లేదని లేనిపోని సాకులన్నీ జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ప్రైమ్ మినిస్టర్కి తెలియజేసినాడు. ఆయన భయపడినాడు, ఏదో మద్రాసు సెపరేట్ అడుగుతూ ఉన్నారు, పోతే ఇచ్చేస్తే మంచిదే కదా అని వాళ్ళు వ్యూహం ఉంటే కూడా ఎటువంటి పరిస్థితుల్లో రాజగోపాలాచారి ఒప్పుకోలేదు. పాపం 9 రోజులు 10 రోజులు అయింది కాంగ్రెస్లో ఉండింది. ఆయన చురుకైన కార్యకర్త కాంగ్రెస్ అయినప్పటికీ కాంగ్రెస్ నాయకుడు ఒక్కడైనా పోయితే మర్యాద ఉండదని సీరియస్ వార్నింగ్ ఇచ్చినాడు రాజగోపాలాచారి. ఆ దెబ్బకు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా తొంగి చూడలేదు. అప్పుడు టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి, ఆయన కొంచెము చాలా ఈగో ఉంది, దానివల్ల వాళ్ళిద్దరికీ కాకపోతే ఆయన ముఖ్యమంత్రి పదవి నుండి తీసేసినారు రాజగోపాలాచారి. తీసిన దెబ్బకు ఈయన పూర్తి సపోర్టు ప్రకాశం పంతులు ఈయనకి ఇచ్చినాడు. పొట్టి శ్రీరాములు వచ్చి సీరియస్ 58 రోజుల పాటు పోరాడినాడు. పాపం డిసెంబర్ 14 రాత్రి అర్ధరాత్రి చాలామంది డాక్టర్లు ప్రకృతి వైద్యులు అప్పుడు వచ్చి చూసేదానికి వస్తే నోట్లో పురుగులు, చెవుల్లో పురుగులు, బ్లడ్ వామిటింగ్స్, ఒక పక్క మోషన్స్ పూర్తి అయిపోయింది కాలం. వెంటనే ఎవరెవరికి ఇవ్వాలన్న టెలిగ్రామ్స్ ఇస్తే వెంటనే ట్రైన్లో వచ్చి టంగుటూరు ప్రకాశం ఈయన పరిస్థితి చూసి ఒక ఆంధ్రుడు కూడా రాలేదని చాలా బాధపడినాడు. మద్రాసులో అంత ఫీలింగ్ ఉంది, తమిళ ఫీలింగ్. ఆ టైంలో ఏమి ఇంత ఘోరంగా ఉండాలి తమిళియన్స్ ఒక్కరూ రాలేదన్నప్పుడు ఘంటసాలని గుడివాడ మన అతనే సార్ గుడివాడ నుండి బయలుదేరి వచ్చినాడు, మీరు రండి అని అడుక్కుంటే సాంబమూర్తి ఘంటసాల వచ్చి ఈయన ఒక 2 ఎద్దుల బండిలో పెట్టి పూలమాల డెకరేషన్ చేసుకుని విజయవాడ పోతే అప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అంతా గుమిగూడి 9 రోజుల్లో చనిపోయిన 9 రోజుల్లో డిక్లేర్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళంతా పట్టుబట్టి మాకు పెడితే నెల్లూరులో పెట్టకూడదు, విజయవాడలోనే పెట్టాలి, విజయవాడలో కమ్యూనిస్టులు ఉంది, రాజధాని పెట్టము అన్నప్పుడు నీలం సంజీవరెడ్డి ఖచ్చితంగా పెడితే రాయలసీమలోనే పెట్టాలని ఒక డిమాండ్ పెట్టడంతో ఆయన అప్పుడు చురుకైన లీడరు కాంగ్రెస్, ఆయన మాట విని కర్నూలు రాజధాని చేసినారు. ఈరోజు ఆంధ్రులకు ఒక సెపరేట్ రాజధాని ఉంది, సెపరేట్ స్టేట్ ఉంది, అవతరించింది అంటే అక్కడే స్టార్ట్ అయింది. దానికి ముఖ్య కారణం ఒక వైశ్య జాతి రత్నమే. శ్రీరాములే లేకపోతే ఈరోజు తెలుగు వాళ్ళు మద్రాసులతోనే ఉండిపోవాల్సింది. ఆయన నిజంగా అమరజీవిగా చరిత్రలో మిగిలిపోయినాడు. ఏ లీడరు లేని కొంత సహాయం తన ప్రాణాన్ని ఊరికే కొందరు కూర్చొని ఒక వారం రోజులు 5 రోజులు చేసి వెళ్ళిపోయేవాళ్ళు 58 రోజులు చావుకే ఎదురు చూసినాడు. చనిపోయినాడు కూడా. ఆయన అమరజీవిగా నిలిచిపోయినడం అది ఆర్యవైశ్యులు ఒక జాతి రత్నంగా ఆర్యవైశ్యులు గర్వం కారణంగా ఈరోజు మిగిలిపోతుంది.